హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, ఈరోజు నాకు ఈ టూ చార్ట్స్ ఓపెన్ ఉన్నాయి. లెట్స్ డూ అవర్ అనాలిసిస్. యూరో యూఎస్టీ, వీ కెన్ సీ క్లియర్లీ, వెరీ క్లియర్, మార్కెట్ ఈస్ అన్ అప్ ట్రెండ్. కరెక్ట్. హైయర్ హైస్, హైయర్ లోస్. సో మనం బైస్కి చూద్దాం ఇక్కడ. సో పాసిబుల్ సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసుకోవడం వుడ్ బి ఎ బెస్ట్ ఐడియా. ప్రాపర్ లెవెల్ లేదు ఇక్కడ, బట్ నేను ఇది కన్సిడర్ చేస్తా. ఓకే, రీసెంట్ సపోర్ట్. సో మేబీ మార్కెట్ ఇక్కడికి రీచ్ అయితే వీ కెన్ లుక్ అవుట్ ఫర్ బైస్. ఓకే, అండ్ యూఎస్టీ జేపీవై ట్రెండ్ ఈస్ ఇన్ క్లియర్ డౌన్ ట్రెండ్ గైస్. కరెక్ట్. లోవర్ లోస్, లోవర్ హైస్ ఫామ్ అవుతుంది మార్కెట్. అండ్ ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఓకే, వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్, కంటిన్యూస్ సెల్లింగ్. దీన్ని నేను రీసెంట్ రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకుంటాను. ఓకే, సో లెట్స్ సీ ఇఫ్ మార్కెట్ గివ్స్ us any proper trades. ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్, రైట్? అండ్ మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం సేల్స్కి చూడాలి, యూరో యూఎస్టీలో బైస్కి చూడాలి. మనకి ఏదైనా స్ట్రాంగ్ లెవెల్ ఆర్ ఏదైనా ఉంటే వీ కెన్ లుక్ అవుట్ ఫర్ ఇట్. లెట్స్ వెయిట్. యూఎస్టీ జేపీవై మనం సెల్కి చూడాలి. సో నేను ఒకవేళ ఈ రీసెంట్ లెవెల్ని కన్సిడర్ చేస్తే నాకు ఇది రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఓకే, అండ్ మార్కెట్ ఎనీవే ఇస్ లుకింగ్ డౌన్ సైడ్. సో లెట్స్ వెయిట్. ఒకవేళ కనుక ఈ లెవెల్ని క్రాస్ చేయలేదు అంటే నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్ ఇన్ యూఎస్టీ జేపీవై. ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నా, expecting market go down. Let's wait. యూరో యూఎస్టీ మనం బైకి చూడాలి, బట్ మనకి రీసెంట్ సపోర్ట్ అయితే ఇక్కడే ఉంది. సో మార్కెట్ ఏదో ఇక్కడికి రీచ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి గైస్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ యూఎస్టీ జేపీవై. I'll just be ready with martingale if needed. ఓకే, నేను ఒక మార్టింగల్ ట్రేడ్ తీసుకున్నా గైస్ యూఎస్టీ జేపీవై, మళ్ళీ సెల్ సైడ్. సో లెట్స్ వెయిట్. ఈ లెవెల్కి వస్తే నేను ఇంకో ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ లెవెల్కి, బట్ మళ్ళీ మార్కెట్ రీచ్ అవ్వలేదు. సో ఐ కాంట్ టేక్ ఎనీ అదర్ ట్రేడ్. ఐల్ వెయిట్. ఆల్రైట్ గైస్, బ్యూటిఫుల్లీ వి ఆర్ విన్నింగ్ ఆ ట్రేడ్. ఇక్కడ నేను ప్రీవియస్ ట్రేడ్లో ఇక్కడ లాస్ అయ్యాను. సో నేను మార్టింగల్ తీసుకున్నాను. ఐ వన్ ఆ ట్రేడ్ అండ్ ప్రీవియస్ లాస్ని నేను రికవర్ చేసుకున్నాను. ఓకే, లెట్ మీ టెల్ యూ వై డిడ్ ఐ టేక్ దిస్ ట్రేడ్. ఓకే, సో పాయింట్ ఏంటి? యూఎస్టీ జేపీలో మనం సెల్కి చూడాలి. వై? బికాస్ ట్రెండ్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మార్కెట్ చాలా పీక్కి వెళ్ళి సడన్గా డ్రాప్ ఇచ్చింది. ఇట్స్ ఎ కంటిన్యూస్ సెల్లింగ్ క్యాండిల్స్ గైస్. సో ఐ కెన్ సీ వోల్టాలిటీ అండ్ వాల్యూమ్ ఆల్సో. ఓకే, బిగ్ బిగ్ క్యాండిల్స్. అండ్ ఇక్కడ నుంచి చూడండి, రీసెంట్ సపోర్ట్ నుంచి మార్కెట్ ఇలా ఇలా సైడ్ వేస్ మూవ్ అవుతుంది. కరెక్ట్, సైడ్ వేస్ మార్కెట్ క్లియర్గా చెప్పాలంటే ఈ లాస్ట్ 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్ 9 to 10 minutes, 8 to 10 minutes candles are in sideways.
సో వాట్ డిడ్ ఐ డూ? నేనేం చేశాను, ఈ సైడ్ వేవ్ మార్కెట్‌కి నేను ఇలా లెవెల్ అనుకున్నాను. సీ హియర్, మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఐయామ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్‌లీ. ఈ జోన్ చూడండి. దిస్ ఈస్ 1, ఈ 2 బ్లూ లెవెల్స్ ఏదైతే డ్రా చేశానో అదొక జోన్. ఈ జోన్‌లో చూడండి, మార్కెట్ ముందు ఈ క్యాండిల్ నుంచి అబ్జర్వ్ చేయండి. క్యాండిల్ వచ్చింది, మార్కెట్ పైకెళ్ళింది. మళ్ళీ టచ్ చేసింది, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్‌ని టచ్ చేసింది, మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సెల్లింగ్ క్యాండిల్ టచ్ చేసింది, మళ్ళీ బయింగ్ క్యాండిల్ అయింది. బయింగ్ క్యాండిల్ అయ్యి ఇది కూడా ట్రై చేసింది బ్రేక్ చేయడం, కానీ ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. చూసారా? అంతే, ఇది ఇట్స్ ఎ గుడ్ లెవెల్. మళ్ళీ కిందకొచ్చింది మార్కెట్. మళ్ళీ ఈ లెవెల్‌ని టచ్ చేసి సెల్లర్స్ మళ్ళీ పైకెళ్ళారు. మళ్ళీ దే వెంట్ ఫర్ ఎ బై ట్రేడ్. మళ్ళీ ఇక్కడికెళ్ళారు. ఈ స్పేస్ ఉంది కదా! ఈ స్పేస్‌ని ఫిల్ చేయడానికి మళ్ళీ ఒక క్యాండిల్ వచ్చింది. సో, నేను ఈ స్పేస్ ఫిల్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఏమైంది గైస్? మార్కెట్ అనేది ట్రాప్ ఆర్ వాటెవర్ యూ సే, మార్కెట్ అనేది చిన్నగా బ్రేక్అవుట్ ఇచ్చి నాకు ట్రేడ్ లాస్ ఇచ్చింది. బట్ దట్స్ ఓకే. నాకెందుకంటే ఇది ఆల్రెడీ పీక్ వచ్చింది. అంటే ఈ హైక్ వచ్చింది, ఈ జోన్‌లో హైక్‌కి. సో, సెల్లర్స్ అనేవాళ్ళు డెఫినెట్‌లీ షుడ్ కమ్. అందుకే కదా నేను ఇక్కడ కూడా సెల్‌కి వెళ్ళాను. బట్ ఇక్కడ మార్కెట్ చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. సో, ఐ టుక్ మార్టింగల్. ఐ వాన్ ద ట్రేడ్. ఓకే. సో గైస్, ఇక్కడ చూడండి, యూఎస్టీ జేపీవై మార్కెట్ అనేది జోన్ని మనం ఇక్కడ కదా ట్రేడ్ తీసుకున్నాం. వి టుక్ ఎ ట్రేడ్ ఆన్ దిస్ క్యాండిల్. ఓకే, టెక్నికల్లీ ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాం, బట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిందని ఐ వెంట్ ఫర్ మార్టింగల్. హియర్ 100 ట్రేడ్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్యాండిల్ పైకి మూవ్ అవుతున్నాయి. సో ఇంకా జోన్ బ్రేక్ అయిపోయింది, ఈ స్టాక్ ఏరియా అనేది. సో యాక్చువల్గా ఇది ఒక మన రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది హ్యూజ్ బ్రేక్అవుట్. ఐ థింక్ మార్కెట్ సడన్ మూమెంట్ ఇచ్చింది. ఓకే, లెట్స్ వెయిట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ రిట్రేస్మెంట్ మేబీ. లెట్స్ వెయిట్. ఒక రిట్రేస్మెంట్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూఎస్టీ జేపీవైలో. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యాండిల్ మూమెంట్ అండ్ ఆల్. ఓకే, ఓకే, మార్కెట్ షోస్ దట్ ఇట్స్ లిట్ స్టిల్. ఐ థింక్ ఇంకా బయస్ స్ట్రెంత్ ఉంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బయస్ టు స్టిల్ మూవ్ గైస్. ఓకే, నాకు తెలిసి వాళ్ళు ఈ లెవెల్ దాకా వచ్చేయడానికి ట్రై చేయొచ్చు. సో మధ్యలో మనం ట్రేడ్ తీసుకోవడం లిటిల్ రిస్కీ. సో లెట్స్ వెయిట్. యూరో యూఎస్టీ చూడండి. యూరో యూఎస్టీ మనకి తెలుసు మార్కెట్ ఇస్ అన్ అప్ టర్న్ అని, అండ్ మనకు ఆల్సో వీ హ్యావ్ ఎ గుడ్ ట్రెండ్ లైన్ సపోర్ట్. సో ఒకవేళ ఈ లెవెల్కి వస్తే గైస్ వీ కెన్ గో ఫర్ ఎ బై ట్రేడ్ ఇన్ యూరో యూఎస్టీ. ఓకే, యూఎస్టీ చెప్పి మనం రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చాను, బట్ ఐ డింట్ ఎంటర్ బికాస్ నో కన్ఫర్మేషన్, నో ప్రాపర్ కన్ఫర్మేషన్. ఎందుకంటే మనకి ఏదైనా లెవెల్స్ ఉండాలి గైస్. ఇక్కడ నాకు ఏ రెసిస్టెన్స్ లెవెల్ కనిపించలేదు. సో నేను అందుకే ట్రేడ్ అయితే ఎంటర్ అవ్వలేదు. బ్లైండ్గా మనం ఎంటర్ అవ్వలేము కాబట్టి. ఓకే, నాకు ప్రస్తుతానికి 2 చార్ట్సే ఉన్నాయి. సో ఐ నీడ్ టు వెయిట్ టిల్ అదర్స్ ఓపెన్. బట్ ఐ రెండు ఉంటే వీల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఆల్సో టు జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి, యూరో యూఎస్టీ మన ట్రెండ్ లైన్ సపోర్ట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో నేను ఒకవేళ ఈ నెక్స్ట్ ఈ క్యాండిల్ కనుక ఇదే క్యాండిల్ కనుక టచ్ చేస్తే ఐ గో ఫర్ ఎ బై ట్రేడ్. కమాన్ కమాన్ కమాన్, టచ్ 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 చేయాలి. లిటిల్ ఐ మిస్డ్ ఇట్ అవుట్. ఓకే, ఇగ్నోర్ ఇట్. నేను ట్రెండ్ లైన్ కొద్దిగా ఇంకా యాప్ట్గా డ్రా చేసి ఉంటే మేబీ ఇట్స్ ఎ టచ్ ఆల్రెడీ. ఇలా డ్రా చేసి ఉండాల్సింది. లైట్గా మార్కెట్ టచ్ చేయడానికి వచ్చి మూవ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్. ఓకే, సో క్యాండిల్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వస్తుంది గైస్. ఇది మన రీసెంట్ సపోర్ట్. సో మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఎయిమింగ్ ఫర్ ఎ బై క్యాండిల్. సో లెట్స్ వెయిట్. ఎందుకంటే ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ అండ్ హారిజాంటల్ సపోర్ట్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ బయస్. నేను ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేసిన, లేదంటే ఈ ట్రెండ్ లైన్ వరకు ఈ సపోర్ట్ హారిజాంటల్ వరకు వచ్చినా నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఇప్పుడే బైక్ వెళ్ళిపోవచ్చు, బట్ ఐ నీడ్ సేఫ్టీ. సో నేను అందుకే సేఫ్టీ గురించి వెయిట్ చేస్తున్నా. కమాన్, మోర్ మోర్ మోర్, కమ్ డౌన్. కొద్దిగా కిందకు వచ్చినా చాలు గైస్. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఎ ట్రేడ్. అరే, దిస్ ఇస్ టూ మచ్. వోల్టాలిటీతో నేను ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేస్తే నా ట్రేడ్ వచ్చి ఇక్కడ ప్లేస్ అయింది గైస్, డ్యూ టు హై వోల్టాలిటీ క్యాండిల్లో. వి మిస్ప్లేస్ ద ట్రేడ్ అనేది మిస్ప్లేస్ అయింది డ్యూ టు క్యాండిల్ వోల్టాలిటీ. నా ట్రేడ్ ఇక్కడ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐ టుక్ ఏ ట్రేడ్. బట్ చూడండి,
ఇక్కడ వచ్చి ప్లేస్ అయింది. సో లెట్స్ సీ. చూడండి గైస్, ఎగ్జాక్ట్లీ రీఫండ్ వచ్చింది. ఇట్స్ ఎ విన్నింగ్ ట్రేడ్. నేను ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేశాను, బట్ ఇట్ వెంట అండ్ ఫెల్ హియర్. బట్ ద లాజిక్ ఈస్, ఐ విల్ టెల్ యూ ద లాజిక్. దో మనకి రీఫండ్ వచ్చినా సరే, వోల్టాలిటీ వల్ల రీఫండ్ వచ్చింది, ఎందుకంటే రాంగ్ ప్లేస్ అయినందుకు. బట్ పాయింట్ ఏంటి, సింపుల్ గైస్, ఇది ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్. సపోర్ట్ ట్రెండ్ లైన్లో చూడండి, క్యాండిల్స్ మార్కెట్ వచ్చింది, వచ్చి ట్రెండ్ లైన్ టచ్ చేసింది, కానీ కిందకి వెళ్ళడానికి ట్రై చేసి కానీ చేయలేకపోయింది. ఇట్ క్లోజ్డ్ అబౌవ్. కరెక్ట్, సింపులా? ఎక్కడ క్లోజ్ అయింది? లెవెల్ పైనే క్లోజ్ అయింది చూడండి. విక్ ఫామ్ అయ్యి బాడీ ఇస్ అబౌవ్ ద లెవెల్. సో నేను సింపుల్గా నెక్స్ట్ ఇది బై ట్రేడే తీసుకున్నాను. బట్ నేను సేఫ్టీ గురించి వెయిట్ చేశాను. సేఫ్టీ ఇక్కడ దొరికింది అన్నప్పుడు తీసుకుంటే నాది మిస్ప్లేస్ అయ్యి వోల్టాలిటీ వల్ల ఇక్కడ పడింది. బట్ క్యాండిల్ వచ్చి అక్కడే క్లోజ్ అవ్వడం వల్ల వీ గాట్ రీఫండ్. ఆల్ రైట్, లెట్స్ వెయిట్. ఇప్పుడు చూడండి, యూరో యూఎస్టీ ఏం చేస్తుంది? ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తుంది. ఓకే, ఒకవేళ బ్రేక్ చేసినట్టయితే మనం ఏం అబ్జర్వ్ చేయాలి? నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ సపోర్ట్ ఆర్ ఎస్ఎన్ఆర్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ అ గుడ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఈ కింద లెవెల్ రెస్పెక్ట్ చేసింది. ఒకవేళ ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్ని టచ్ చేయగలిగితే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను ఈ లెవెల్ని, ఎందుకంటే మనకి ఇది ఎస్ఎన్ఆర్ కాబట్టి. చూడండి, అది షో యూ. మార్కెట్ ఇక్కడ టచ్ చేసినప్పుడు ఏమైంది? రెసిస్టెన్స్ కింద, ఈ జోన్ అంతా రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది. కరెక్ట్, ఈ లెవెల్ అంతా రెసిస్టెన్స్. మల్టిపుల్ టైం మార్కెట్ రిజెక్ట్ అయింది, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్రేక్అవుట్ ఇచ్చాక ఈ లెవెల్ ఏమైంది? సపోర్ట్ అయింది. అంటే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ బికేమ్ ఏ సపోర్ట్. ఓకే, హోల్డ్ ఆన్ గైస్, మేబీ నాకు ఆపర్చునిటీ వస్తే నెక్స్ట్ క్యాండిల్ ఐ షుడ్ బి రెడీ. హోల్డ్ ప్లీజ్. దట్ ఈస్ 765. నాకు ఈ లెవెల్కి వస్తే ఐల్ టేక్ ఎ ట్రేడ్. ఓకే, బికాస్ అది నా ఎస్ఎన్ఆర్ లెవెల్ కాబట్టి నేను అక్కడి నుంచి ట్రేడ్ ప్లేస్ చేస్తా. టచ్ చేస్తే ఐల్ టేక్ ఏ ప్లే, కిందకు వస్తే ఇంకా మంచిది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. టచ్ చేయలేదు, ఆర్ ఇక్కడికి రాను కూడా రాలేదు. సో నేను ట్రేడ్ తీసుకోలేదు గైస్. ఎందుకు అంటే, మీకు ఎప్పటి నుంచో నన్ను ఫాలో చేస్తున్న వీడియోస్ ఎవరైతే తెలుస్తుంది, ఇక్కడ ఇంకా స్పేస్ ఉంది. సో ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది స్పేస్లో. సో నేను రిస్క్ ఎందుకు తీసుకుంటాను? నాకు సేఫ్టీ కావాలంటే ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. నాకు లెవెల్ టచ్ చేయలేదు, సో నేను బై ట్రేడ్ ప్లేస్ చేయలేదు. బట్ ఇప్పుడు చూడండి, సెల్లింగ్ క్యాండిల్ రావడానికే ట్రై చేస్తుంది లెవెల్కి. సో ఇన్ దిస్ కేస్ ఐ విల్ గో ఫర్ ఏ బై ట్రేడ్ నెక్స్ట్ వన్. ఓకే, ఎందుకంటే మన స్పేస్ ఫిల్ అయ్యింది ఆల్మోస్ట్. ఓకే, నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ మార్కెట్ డస్. ఓకే, మార్కెట్ లాస్ట్ 5 సెకండ్స్లో కిందకు వచ్చింది. లెట్స్ వెయిట్. దేర్ యూ గో గైస్, పవర్ ఆఫ్ అనాలిసిస్. చూడండి, ఎంత కిందకు వచ్చినా లాస్ట్ 5 సెకండ్స్లో మార్కెట్ని పుల్ బ్యాక్ ఇచ్చింది. ద రీజన్ ఈస్ దాట్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పే అటెన్షన్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ట్రేడ్ లాజిక్. సో ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ని ఎలా డ్రా చేసాం మనం క్లియర్గా. దిస్ ఇస్ రెసిస్టెన్స్, 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 రెసిస్టెన్స్. ఇన్నిసార్లు రెసిస్టెన్స్గా, దిస్ ఇస్ అ ఫ్రీకింగ్ స్ట్రాంగ్ లెవెల్, ఇంత స్ట్రాంగ్ లెవెల్. అండ్ ఇదే లెవెల్ మళ్ళీ చూడండి, మీకు మళ్ళీ రెసిస్టెన్స్, 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 దాని తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. ఇన్నిసార్లు రెసిస్టెన్స్ కింద వర్క్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చాక ఎస్ఎన్ఆర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ విల్ బికమ్ వాట్? ఆపోజిట్, విచ్ ఇస్ సపోర్ట్. దేర్ యూ సీ, బయర్స్ వచ్చారు, సపోర్ట్, గుడ్ సపోర్ట్.
సో నేనేం చేశాను, సిన్స్ ఐ నో దిస్ ఇస్ ఎస్ఎన్ఆర్, మళ్ళీ ఈ క్యాండిల్స్ ఇక్కడికి వచ్చినప్పుడు సింపుల్గా వాట్ ఐ సెడ్, విల్ గో ఫర్ ఎ బై ట్రేడ్ ప్లేస్ చేసాం, అండ్ యూ కెన్ సీ ఇట్స్ అ విన్నింగ్ క్యాండిల్. వెరీ సింపుల్ గైస్, ట్రేడింగ్ ఇస్ సింపుల్, కీప్ ఇట్ సింపుల్. ఓకే, ఆల్ రైట్, మనం విన్ అయ్యాం. సో లెట్స్ ఫైండ్ అవుట్ వన్ మోర్ ట్రేడ్. ఓకే, నేను ఈ ట్రెండ్ లైన్ ఇంకా డిలీట్ చేస్తా బికాస్ ఇట్స్ ఆఫ్ నో యూస్. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే మేబీ ఐ ట్రై టు యూస్ ఇట్, బట్ ఫర్ నౌ ఇట్స్ ఆఫ్ నో యూస్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందంటే మనకి ఏమర్థం అవ్వాలి గైస్, చూడండి, మార్కెట్ ఈస్ బ్రేకింగ్ దిస్ లెవెల్ అంటే ఇట్స్ ట్రయింగ్ టు గో డౌన్ సైడ్, ఎందుకంటే ఇట్స్ అప్ ట్రెండ్ కాస్త డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అవుతుంది అని అర్థం. సో ఇన్ దిస్ కేస్ మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక స్టాక్ ఏరియా జోన్, కరెక్ట్. ఈ జోన్లో చూడండి మల్టిపుల్ క్యాండిల్స్ వచ్చాయి ఇక్కడ, అండ్ ఈ జోన్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తుంది. ఓకే, ఇన్ దట్ కేస్ గైస్, ఓకే హోల్డ్ ఆన్, చూసారా ఇంత కిందకి వెళ్ళి మళ్ళీ బయస్ పుష్ చేశారు, ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ జోన్ లాంటిది, ఒక స్టాక్ ఏరియా. ఇప్పటికీ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో టెక్నికల్లీ ఇంతవరకు ఇది ఇంకా డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అవ్వలేదు గైస్. ఓకే, డౌన్ ట్రెండ్ షిఫ్ట్ కన్ఫర్మేషన్ ఓన్లీ ఈక్వల్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి క్యాండిల్ కింద క్లోజింగ్ ఇస్తే అప్పుడే మనకు డౌన్ ట్రెండ్ తెలుస్తుంది. యూఎస్టీ జేపీవైకి వచ్చేకి మనకి క్లారిటీ లేదు అసలు, మార్కెట్ అంతా చాపీగా ఉంది ఇక్కడ, బిగ్ విక్స్, లాంగ్ విక్స్ అండ్ స్మాల్ బాడీస్. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ క్యాండిల్. నేను ఈ జోన్ని సపోర్ట్ జోన్లో కన్సిడర్ చేస్తాను కాబట్టి నేను మళ్ళీ బై సైడే చూస్తాను, ఎందుకంటే ట్రెండ్ కూడా ఇంకా అప్ ట్రెండే కాబట్టి. సో లెట్స్, ఈ క్యాండిలే ఒక బయింగ్ క్యాండిల్ అయిపోయింది. నేను ఈ స్పేస్కి గురించి వెయిట్ చేశాను, బట్ యా ఇట్స్ ఓకే. సో మార్కెట్ అనేది ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ నా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటా. ఓకే, ఇక్కడ కదా బ్రేక్ ఇచ్చింది, లెట్స్ సే మేబీ ఇలా. ఓకే, సో టెక్నికలీ గైస్, ఓకే హోల్డ్ ఆన్, నా కొద్దిగా సేఫ్టీ వస్తే లుక్ ఫర్ ఏ సెల్ ట్రేడ్. నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను, లెట్స్ సీ. ఆల్ రైట్ గైస్, దేర్ యూ గో, పర్ఫెక్ట్ విన్. సో నేను ఎందుకు ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా, అగైన్ ఎస్ఎన్ఆర్. సో హ్యావ్ పే అటెన్షన్, ఇక్కడ సపోర్ట్ ట్రెండ్ లైన్. ఏం చేశాను, ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లెట్ మీ జూమ్ ఇన్. ఓకే, ఇక్కడ చూడండి ఇలాగా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది ఆ ట్రెండ్ లైన్. ఇక్కడ ఏం చేసింది, ఈ లెవెల్ చూసారు, ఈ లెవెల్ దగ్గర యాక్చువల్ మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేయాలి, రైట్. బయస్ అనే వాళ్ళు ఇలా వెళ్ళి ఇలా రావాలి, ఈ స్వింగ్ జరగాలి. బట్ ఏమైంది, మార్కెట్ అనేది బ్రేక్ ఇచ్చింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, మనకున్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. నేను ఏం చేసాను అప్పుడే మీకు చెప్పాను గైస్, ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ నాకు ఎప్పుడు యూజ్ అవుతుంది, ఒకవేళ మార్కెట్ రివర్స్ వస్తే. మార్కెట్ ఏం చేసింది, బ్రేక్ ఇచ్చి మళ్ళీ అదే లెవెల్కి వచ్చి రీటెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఏమవుతుంది గైస్, సపోర్ట్ ఆఫ్టర్ ఏ బ్రేక్అవుట్, వాట్ విల్ ఇట్ బికమ్, ఇట్ విల్ బికమ్ రెసిస్టెన్స్. సో నేను ఏం చేశాను, సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, వెరీ సింపుల్. నేను అదే లాజిక్ ఎస్ఎన్ఆర్ మీద మళ్ళీ ట్రేడ్ చేశాను, ప్రీవియస్ ట్రేడ్ కూడా ఎస్ఎన్ఆర్ మీదే. అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్, ఐ వెంట్ ఫర్ సెల్ సైడ్, మార్కెట్ బికేమ్ సెల్లింగ్ క్యాండిల్. సో దట్స్ ఆల్ గైస్, ఇట్స్ సింపుల్, ట్రేడింగ్ సింపుల్గా ఉంచండి. ఆల్ రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 3 ట్రేడ్స్ విన్ అయ్యాం. సో ఐ హోప్ మీ కంటెంట్, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ద వీడియో, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ మన తెలుగు కమ్యూనిటీ ట్రేడర్స్కి షేర్ చేయండి గైస్ వీడియో, సో దట్ they'll also get a lot of knowledge. Thank you so much guys, see you in tomorrow's video, have a good day, bye bye.